2000 సంవత్సరాల క్రితం నజరేత్లోని ఒక సామాన్య గృహంలో దేవుడు గాబ్రియేలు అనే దేవదూతను మేరీ అనే మధురమైన యూదు యువతి వద్దకు పంపెను. అతను ఆమెతో, నీవు ఒక కుమారుడిని కందువు, ఆయనికి యేసు అని పేరు పెట్టుము. ఆయన సర్వోన్నతుడైన కుమారుడు అని పిలువబడతాడు. ఆయన శాశ్వతంగా పరిపాలిస్తాడు అని చెప్పెను. ఇది ఎలా సాధ్యము? నేను ఏ పురుషుని ఎరుగను గదా, మరి ఆ బిడ్డ ఎలా వస్తుంది అని ఆశ్చర్యంగా దేవదూతను మరియా అడిగింది. అప్పుడు ఆ దేవదూత మరియతో, ఆమె బంధువు ఎలీసబెతు వృద్ధాప్యంలో ఒక బిడ్డను కలిగి ఉందని చెప్పెను. ఇది కూడా ఒక అద్భుతం. వెంటనే మరియ ఎలీసబెతును సందర్శించింది. వారు కలిసి దేవుణ్ణి స్తుతించారు. యోసేపు అనే ఒక వ్యక్తితో వివాహం కోసం మరియ ప్రధాన చేయబడింది. మరియ ఒక బిడ్డకు పుట్టబోతున్నాడు అని తెలుసుకున్న యోసేపు విచారముతో ఉండెను. అతను ఆ పుట్టబోవు బిడ్డకు తండ్రి వేరు అని అనుకున్నాడు. కాని ఒక దేవదూత అతనికి కలలో కనిపించాడు. యోసేపు, మేరీని నీ భార్యగా తీసుకోవడానికి భయపడకు. యోసేపుకు ఆ పుట్టబోవు బిడ్డ దేవుని కుమారుడు అని చెప్పి మరియను దేవుడు చూసుకొనుటకు సహాయం చేయమని చెప్పెను. యోసేపుకు తన కల నుండి మేల్కొన్నాడు. అతని మనస్సు దేవదూత మాటలు నిండిపోయాయి. ఈ అద్భుత బిడ్డను స్వాగతించడానికి మరియు రక్షించడానికి అతను ఆమె పక్కనే ఉంటానని వాగ్దానం చేశాడు. వాళ్లందరూ కలిసి రాబోయే ప్రయాణానికి సిద్ధమయ్యారు. అగస్టస్ చక్రవర్తి ప్రతి ఒక్కరూ తమ స్వస్థలాలకు తిరిగి వచ్చి తమ తమ పనులు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని ఆజ్ఞాపించాడు. అతను తన దేశ ధర్మశాస్త్రమునకు విధేయత చెప్పెను. కొత్త ధర్మశాస్త్రము కారణంగా అతను మరియు మరియ తమ పన్నులు చెల్లించడానికి వారి స్వస్థలమైన బెత్లెహేకు వెళ్లెను. వారు బేత్లెహేముకు చేరుకునేసరికి ఆ ఊరు సందడిగా ఉంది. ప్రతి సత్రం నిండిపోయింది. మేరీ మరియు జోసెఫ్ ఉండడానికి స్థలం కోసం ప్రతిచోటా వెతికారు. నన్ను క్షమించండి, సత్రంలో ఎటువంటి స్థలం లేదు, కానీ మీకు ఇష్టమైతే మా వెనుక పశువుల పాక ఉంది, దాంట్లో మీరు ఉండవచ్చు. చివరికి యోసేపు ఒక పశువుల పాక దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ మరియా యేసు శిశువుకు జన్మనిచ్చింది. ఆమె అతన్ని గుడ్డలో చుట్టి తొట్టిలో పడుకోబెట్టింది. సమీపంలో గొర్రెల కాపరులు నిద్రిస్తున్న తమ మందలను కాపలా కాస్తున్నారు. దేవుని దూత ప్రత్యక్షమై వారికి అద్భుతమైన వార్త చెప్పాడు. దావీదు పట్టణం మందు నేడు మీ కొరకు రక్షకుడు జన్మించియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆ శిశువు తొట్టిలో పండుకొనియుండ మీరు కనుగొంటారు. అకస్మాత్తుగా మరెన్నో ప్రకాశవంతమైన దేవదూతలు కనిపించి దేవుణ్ణి స్తుతిస్తూ, సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగుగాక. దూరంగా జ్ఞానులు ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రాన్ని చూశారు. ఇది అసాధారణమైనదానికి సంకేతం అని అనుకున్నారు. వారు నక్షత్రాన్ని అనుసరించారు. అది తమను కొత్త రాజుకు దారితీస్తుందని తెలుసుకొని ముందుకు కొనసాగారు. గోవ్జెల కాపరులు బేత్లెహేముకు త్వరపడగా తొట్టిలో శిశువు యేసును కనుగొన్నారు, దేవదూతలు చెప్పినట్లే. జ్ఞానులు యేసుని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. జ్ఞానులు కూడా బంగారము, సుగంధ ద్రవ్యాలు మరియు మిర్రులను కానుకలుగా తీసుకుని వచ్చారు. యేసు జననం ఒక రాజుకు వినయపూర్వకమైన ప్రారంభం.